హాయ్ ఫ్రెండ్స్, కొంచెం వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయటం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఫలితాలు. ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. లైక్ ఇవ్వటం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో కన్యా రాశి వారికి వివాహం, కుటుంబం, ఆర్థిక పరిస్థితులు, ఉద్యోగం, వ్యాపారం, విద్య, ఆరోగ్యం, సంతానం వంటి అంశాలపై జాతక ఫలితాలు విధంగా ఉన్నాయి. ఉద్యోగం, వ్యాపారం. కన్యారాశి వారికి ఈ సంవత్సరం ఉద్యోగం పురోగతి, కొత్త అవకాశాలు, ప్రమోషన్లు, బదిలీలు వంటి అంశాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారంలో కూడా లాభాలు, కొత్త ఒప్పందాలు, పెట్టుబడులు వంటి అంశాలు ఆశాజనకంగా ఉంటాయి. వివాహం, కుటుంబ జీవితం. వివాహం కోసం ప్రయత్నిస్తున్న కన్యా రాశి వారికి ఈ సంవత్సరం మంచి అవకాశాలు ఉంటాయి. వివాహ సంబంధాలు ఏర్పడవచ్చు. కుటుంబంలో సంతోషం, సమన్వయం, శాంతి నెలకొంటుంది. ఆర్థిక పరిస్థితులు. ఆర్థికంగా ఈ సంవత్సరం కన్యా రాశి వారికి స్థిరమైన ఆదాయం, పెట్టుబడులు, లాభాలు, ఆస్తుల పెరుగుదల వంటి అంశాలు ఉంటాయి. ఆర్థికంగా సంక్షోభాలకు తక్కువగా ఉంటాయి. విద్యార్థులకు ఈ సంవత్సరం తమ చదువులలో మంచి ఫలితాలు సాధిస్తారు. పరీక్షలలో మంచి మార్కులు, కొత్త కోర్సులు, పరిశోధనలు వంటి అంశాలు ఉంటాయి. ఆరోగ్యపరంగా. ఆరోగ్యం ఈ సంవత్సరం కన్యా రాశి వారికి సాధారణంగా అనుకూలంగా ఉంటుంది. కానీ చిన్న ఆరోగ్య సమస్యలు రావచ్చు. కాబట్టి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. సంతానం కోసం ప్రయత్నిస్తున్న కన్యా రాశి వారికి ఈ సంవత్సరంలో మంచి అవకాశాలు ఉంటాయి. సంతానం కలగవచ్చు. కుటుంబంలో ఆనందం, శుభకార్యాలు జరుగుతాయి. కన్యా రాశి వారికి ఏ గ్రహాలు అనుకూలంగా లేదు. వాటి పరిహారాలు. కన్యా రాశి వారి జాతకంలో సాధారణంగా బుధుడు సర్వరాశి అధిపతి, శుభగ్రహ పనిచేస్తాడు. అయితే కొన్ని గ్రహాలు కన్యా రాశి వారికి అంత అనుకూలంగా ఉండవు. వాటి వివరాలు. కన్యా రాశి వారికి సాధారణంగా తక్కువ అనుకూల గ్రహాలు. శని 5వ స్థానం మరియు 6వ స్థానంలో అధిపతి, మకరము మరియు కుంభము కనుక మిశ్రమ ఫలితాలు ఇస్తాడు. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఒడిదుడుకులు కలగవచ్చు. రాహు మరియు కేతు అనారోగ్య, మానసిక ఆందోళనలు కలిగించవచ్చు. కుజుడు, మంగళుడు 3వ మరియు 8వ స్థానంలో అధిపతి కనుక వృద్ధి, క్షయం తీయవచ్చు. అనవసరమైన కోపం వీలైనంత తొలగించుకోవాలి. గురువు 4వ మరియు 7వ స్థానాల అధిపతి అయిన కన్యా రాశి వారి గురు ఉపయోగం కొంచెం తక్కువగా ఉంటుంది. కన్యా రాశిలో గురు నీచ స్థానంలోకి వెళతాడు. పరిహారాలు. శని గ్రహానికి పరిహారం. శనివారం రోజున శనిదేవుడికి ఆలయం దర్శనం, మందిరం లేదా హనుమాన్ మందిరంకు వెళ్ళాలి. శని గాయత్రి మంత్ర జపం. నీలాంజనం సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తండ సంభూతం తం నమామి శనేశ్వరం చేయాలి. రాహుకేతు దోష పరిహారం. కాలసర్ప దోషం ఉంటే ప్రత్యేక పూజలు చేయడం మంచిది. నాగప్రతిష్ఠ లేదా రాహుకేతు శాంతి పూజలు ఆలయంలో చేయించవచ్చు. శివాభిషేకం చాలా మేలు చేస్తుంది. కుజ దోష పరిహారం. మంగళవారం రోజున హనుమాన్ చాలీసా పఠించడం, మంగళవారం గాయత్రి మంత్ర జపం, ఓం అంగారకాయ నమః అంటూ చదవాలి. గురు దోషని పరిహారం. గురువారం రోజున పసుపు రంగు వస్త్రాలు ధరించడం, దైవ గురు బృహస్పతి పూజ చేయడం, గురు గాయత్రి మంత్ర జపం, ఓం బృహస్పతే నమః అనుకుంటూ జపం చేయాలి. సాధారణ పరిహారాలు. గోసేవ చేయడం, అన్నదాన చేయడం, తులసి మొక్క ఇంటి వద్ద నాటించడం, నిత్యం విష్ణు సహస్రనామ చేయడం మంచిది.